గుంటూరులో పోలింగ్ కేంద్రం 244 వద్ద ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెగ్గింగ్ జరిగిందని ఇరు వర్గాలు ఆరోపించుకుంటూ పోలింగ్ కేంద్రం వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ఇరు వర్గాలపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. గుంటూరులోని 244వ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. రెగ్గింగ్ జరిగిందని ఇరు వర్గాలు ఆరోపించుకుంటూ పోలింగ్ కేంద్రం వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ఇరు వర్గాలపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. గుంటూరులో పోలింగ్ కేంద్రం 244 వద్ద ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెగ్గింగ్ జరిగిందని ఇరు వర్గాలు ఆరోపించుకుంటూ పోలింగ్ కేంద్రం వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ఇరు వర్గాలపై పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేసినట్టు సమాచారం అవుతోంది. ఇక అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాజేంద్ర లైవ్లో అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి, ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి ఏంటి? అసలు ఎంతసేపట్లో ఇంకా పరిస్థితి సద్దుమణిగే అవకాశం కనిపిస్తోంది?
థ్యాంక్ యూ రాజశేఖర్. అయితే ప్రస్తుతం మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పోలింగ్ కేంద్రం 244లో ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఈరోజు ఎంతో ఘనంగా ప్రారంభమైన పోలింగ్కి సంబంధించి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా పోలింగ్ ప్రారంభం కాని పోలింగ్ సెంటర్లో ఇదొకటని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం 6 గంటలకి పోలింగ్ ప్రారంభమైనా సరే ఈవీఎంలు మొరాయించడంతో 2 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించలేకపోయారని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఓటర్లు బారులు తీరి లైన్లో నుంచున్నారని చెప్పుకోవచ్చు. 6 తర్వాత కూడా ఎవరైతే వచ్చారో పోలింగ్ ఓటు వేయడానికి ఎవరైతే ఓటర్లు వచ్చారో 6 గంటల వరకు మాత్రమే లోపలికి అనుమతించాల్సి ఉంది. కానీ ఇక్కడ అధికారులు మాత్రం 6 గంటల తర్వాత కూడా ఓటర్లను లోపలికి అనుమతించే పరిస్థితి వల్ల కొంచెం ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇరు పార్టీల కార్యకర్తల మధ్య కూడా చిన్న ఘర్షణ వాతావరణం నెలకొంది. మొత్తంగా ఈ పరిస్థితిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్వల్ప లాఠీచార్జ్ కూడా చేసి ఈ పోలింగ్ ఏదైతే పోలింగ్ కేంద్రం ఉందో పోలింగ్ కేంద్రం వద్ద మొత్తం ఈ కార్యకర్తల బైఠాయించి నిరసన తెలుపుతున్న ప్రాంతాన్ని మొత్తం క్లియర్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఎన్నికల అధికారులు అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పుకోవచ్చు. ఎందుచేతంటే ఉదయం ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు ఈవీఎంలు మొరాయించడం, దానికి సంబంధించి ఎవరైతే అధికారులు ఉంటారో అయితే ఎవరైతే టెక్నికల్ సిబ్బంది ఉంటారో వారు సరిగా అందుబాటులో లేకపోవడం కూడా ప్రధాన కారణంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్థానిక అధికారులు స్థానిక నాయకులతో కలిసి ఇక్కడ రిగ్గింగ్కి పాల్పడుతున్నారని కూడా ఒక వదంతులు కూడా వినపడుతున్నాయి పెద్ద చెప్తున్నారు. రాజశేఖర్, అయితే రాజేంద్ర, రిగ్గింగ్కు పాల్పడటం అనేది చిన్న విషయం కాదు. మరి అటువంటి ఘటనలు జరుగుతున్నప్పుడు అధికారులు ఏం చేస్తున్నారు? ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా పోలింగ్ స్టార్ట్ అవ్వకపోవడం కూడా ఇది మనం చూసుకోవచ్చు. అంటే ఓవరాల్గా అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? రీపోలింగ్ జరిగే అవకాశం ఏమైనా ఉందా? లేదా ప్రస్తుతం అక్కడ తాజాగా పరిస్థితికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? ఇక్కడ ప్రధానంగా 2 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కారణం చేత ఇక్కడ ఈవినింగ్ వరకు కూడా చాలామంది ఓటర్లు బారులు తీరని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించే కొన్ని పార్టీల కార్యకర్తలు కూడా ఖచ్చితంగా రీపోలింగ్ నిర్వహించాలి, చాలా వరకు రిగ్గింగ్ జరిగింది. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ దీనికి సంబంధించి పోలింగ్ కేంద్రానికి సంబంధించి ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులు కూడా స్థానిక నాయకులతో చేతులు కలిపి ఇక్కడ రిగ్గింగ్కి పాల్పడుతున్నారు. పెద్ద ఎత్తున కూడా 6 తర్వాత వచ్చిన ఓటర్లను అలౌ చేయడానికి ఏ విధమైన పాసులు కూడా లేకుండా ఏ విధమైన చిన్న పేపర్ ముక్క మీద సీరియల్ నెంబర్ వేసి ఆ నెంబర్లు వేసిన పేపర్లను పంచిపెట్టి వారిని కూడా అలౌ చేయడం కూడా పెద్ద ఎత్తున కొంతమంది నాయకులు కానీ కొంతమంది కార్యకర్తలు తప్పుపడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ 2 పార్టీలకు చెందిన కార్యకర్తలు కూడా ఖచ్చితంగా ఈ పోలింగ్ కేంద్రంలో జరిగిన ఓటింగ్ని ఖచ్చితంగా రీపోలింగ్ చేర్పాలి, రీపోలింగ్ ఖచ్చితంగా రిగ్గింగ్ జరిగింది కానీ ఇప్పటివరకు పోలింగ్ కేంద్రం వద్ద బైఠాయించడం జరిగింది. ఈ బైఠాయించిన కార్యకర్తల్ని నచ్చజెప్పిన పెద్ద ఎత్తున నినాదాలతో రీపోలింగ్ జరపాలి అంటూ ఎన్నికల కమిషన్ పూర్తిగా వైఫల్యం చెందిందంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు కూడా లాఠీచార్జ్ చేసి వారందరినీ తొలగించడం జరిగింది. ఇక ప్రధానంగా ఏదైతే అధికారులు ఉన్నారో అధికారుల వైఫల్యం అందే ఇలాంటి చర్యలు జరిగాయని కూడా చెప్పుకోవచ్చు. రాజశేఖర్, అయితే రాజేందర్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 244వ పోలింగ్ కేంద్రమే కాదు, మొదటి నుంచి మార్నింగ్ నుంచి మనం చూసినట్లయితే గుంటూరులోని పలు ప్రాంతాల్లో సమస్యాత్మకంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మీరు చెప్పినట్టుగా వైసీపీ టీడీపీ మధ్య ఘర్షణ వాతావరణం ప్రధానంగా నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఏమంటున్నారు? ప్రస్తుతం ఇప్పటికైనా అక్కడ పరిస్థితి సద్దుమణిగినట్టేనా? ఎన్నికల స్థాయికి సంబంధించి అలాగే పోలింగ్కి సంబంధించి ఓటింగ్ పూర్తి అయినట్టేనా? మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 300 పైన ఈవీఎంలు మొరాయించడం, అందులో ఖచ్చితంగా 100కు పైగా గుంటూరులో ఈవీఎంలు మొరాయించడం కూడా ఒక పెద్ద సమస్యగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ దీనికి ఓటింగ్కి సంబంధించి ఒక 244 కాదు, 214, 215, 30, 35 వార్డుల్లో కూడా చాలా వరకు ఈవీఎంలో మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రారంభం కాని పరిస్థితి అయితే మనకు కనిపించింది. అదేవిధంగా దీనికి సంబంధించి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా సరే దీనికి ఖచ్చితంగా ఏదైతే టెక్నికల్ సిబ్బంది ఉందో టెక్నికల్ సిబ్బంది ప్రతి వార్డులలోనూ ప్రతి పోలింగ్ బూత్లోనూ అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ పూర్తి విరుద్ధంగా ఏ బూత్లోనూ కూడా టెక్నికల్ సిబ్బంది ఉదయం అందుబాటులో లేకపోవడం చేత త్వరగా పోలింగ్ ప్రారంభం కాలేదు. ఇది 2 గంటల పోలింగ్ ప్రారంభం కావడం వల్ల చాలా లేట్ అయింది. అది అలుసుగా తీసుకునే దాన్ని కొంచెం ఆసరాగా తీసుకుని కొంతమంది నాయకులు రిగ్గింగ్కి పాల్పడి ఏదైతే మిగిలిన ఓట్లు ఉన్నాయో దానికి ఎక్స్ట్రా వ్యక్తుల్ని
పంపడంలో పోలింగ్ కేంద్రాల వాళ్ళకి పంపడం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా ఎన్నికల అధికారులు ఏవైతే ఉన్నారో ఎన్నికల అధికారుల దృష్టి ప్రధాన పార్టీల నాయకులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే టీడీపీ నుంచి గల్లా జయదేవ్, అదేవిధంగా వైసీపీ నుంచి మోదుగుల, జనసేన నుంచి తోట చంద్రశేఖర్ కూడా పోలింగ్ కేంద్రం వరకు చేరుకోవడం జరిగింది. అధికారులు కూడా పెద్ద ఎత్తున కొంతమంది పార్టీ నాయకులకి కొన్ని వ్యక్తులకు కూడా చేతులు కలపడం వల్ల ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని కూడా నిరసనలు చేస్తున్నారు. అధికారులు పూర్తి వైఫల్యం చేత ఇలాంటి జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. రాజశేఖర్, రాజేంద్ర, గుంటూరులో ఏ ప్రాంతాల్లో రీపోలింగ్ జరిగే అవకాశం ఉంది? ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు 244లో అసలు అక్కడ సంబంధించి పోలింగ్ పూర్తయినట్టేనా? ఎన్నికల అధికారులు ఏమంటున్నారు? మొత్తం మీద పరిస్థితి అదుపులోకి రావడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఖచ్చితంగా 244, 214, 215 ఇలా సమస్యాత్మకంగా ఒక 4 పోలింగ్ కేంద్రాల్లో మాత్రం సమయం 9 గంటల వరకు కూడా పోలింగ్ జరిగింది. దీనికి సంబంధించి ఖచ్చితంగా రీపోలింగ్ నిర్వహించాలి. అయితే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్న 244 పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇప్పటికే ఇక్కడ పరిస్థితిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్వల్ప లాఠీచార్జ్ చేసి పరిస్థితిని క్లియర్ చేయడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంకా లోపలైతే ప్రధానంగా ఇంకొక 200 మంది ఓటర్లు పోలింగ్ కేంద్రం లోపల గేట్ లోపల ఉండడం జరిగింది. వారందరూ కూడా ఓటు వేసి ఇంకా ఇప్పటికే గడిచిన గంట కాలంలో ఒక 50 మంది మాత్రమే ఓటు వేశారు. ఇంకా 200 మంది లోపల ఉన్నారు. వారందరూ కూడా ఓటు వేసి బయటికి రావడానికి మనకి కాస్త సమయం పడుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. రాజశేఖర్, థ్యాంక్ యూ రాజేంద్ర, సమాచారం ఇచ్చినందుకు.